వెళ్ళిపోతున్నారు అంటే ఆ భాష ఏంటో ఆ మాట ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. అవును. ఇది ఆ ఇది అవమానం, ఈడియట్ ఇది ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అవమానం ఇది. ఆ ఈడియట్ ఐఏఎస్ ఆఫీసరు ఎంత అవమానకరంగా తెలంగాణ బిడ్డ మీద మాట్లాడిండంటే, అంత మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి వాళ్ళనే ప్రమోషన్లు ఇస్తుండు, వాళ్ళకే మంచి మంచి పోస్టులు ఇస్తుండు, వాళ్ళనే అధికారులుగా పెడుతున్నాడు, కీలకమైనటువంటి శాఖల్లో వాళ్ళకే పదవులు ఇస్తుండు. ఏమనాల మరి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏమనాలా? ఈ మాట అంటే చాలా ఇలా ఇంపార్టెంట్ మాట బీహారీ సార్. గులాములకు ఒక లొంగితే ఐఏఎస్ ఏమనాలా? ఒక బీహారీ ఐఏఎస్ ను గతంలో కేసీఆర్ ని విమర్శించిన రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. సరే, తీసుకొచ్చి పెట్టుకున్నారా అంశం అట్లా ఉంచితే, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో ఒక మేధావి వర్గం నుంచి వెళ్తే మీరు ఈరోజు ఒక ఐఏఎస్ని పట్టుకొని ఇడియట్ అనేటువంటి స్థాయికి వచ్చారు అని అంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే సామాన్య ప్రజలకు, మేధావి వర్గానికి ఎవరికి మర్యాద లేకపోతే మరి ఎందుకు ఆ సెక్రటేరియట్? అదే నేనేమంటున్నాను, ఇవాళ ఇది నా ఒక్కడ ఆవేదన కాదు, Exactly. సెక్రటేరియట్ వెళ్ళేటటువంటి ప్రతి సామాన్యుడు ఆవేదన. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి ఆ రోజున సోమేష్ కుమార్ లాంటి వాళ్ళ మీద విమర్శలు చేసిన ముఖ్యమంత్రి ఇవాళ మొత్తము ఇవాళ సెక్రటేరియట్ ని బీహారీ ఐఏఎస్ ల గుప్పెట్లో పెట్టేసి తెలంగాణ ప్రజలను అవమానిస్తుంటే, తెలంగాణ భూమిపుత్రులను అవమానిస్తుంటే మరి నీ పరిపాలన ఏమనుకోవాలి మేము? అంటే నీ మంత్రుల దగ్గర సమన్వయం ఉండదు, నీ అధికారులు ప్రజల పక్షాన మాట్లాడరు, ప్రజల పక్షాన సేవలు చేయరు, ప్రజలకు కావలసినటువంటి సమస్యలను తీర్చరు. మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈ సమస్యలన్నిటి మీద? ఇవాళ ఒక్క సినిమా రంగాన్ని మీరు ఎట్లా చూస్తున్నారా? ఒక పరిశ్రమగా చూస్తున్నారా? మీ సొంత ఎస్టేట్ గా, లేకపోతే మీ సొంత అంశంగా చూస్తున్నారా? ఇవాళ ఒక సినిమా టికెట్ రేటు 600 పెంచితే ఒక కుటుంబం సినిమాకు వెళితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక సినిమాలో నలుగురు గనక వెళితే 4 6 24 2400 రూపాయలు ఒక కుటుంబము ఒక సినిమా 2.5 గంటలు చూడటానికి ఖర్చు పెట్టేటటువంటి స్థాయికి ఇవాళ మీరు తీసుకుపోయారంటే ఎవరికి నష్టం చేయాలని చూస్తున్నారు మీరు? ఎవరికి లాభం చేయాలని చూస్తున్నారు? ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి? ఇవాళ నేను అనటం కాదు శ్రీకాంత్, ఇవాళ హైకోర్టు జోక్యం చేసుకొని ఎందుకు మీరు ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటే లెక్కలేదు. ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మన మాటల్లో అటు మంత్రులకు అవమానాలే జరుగుతున్నాయి, మంత్రులు అవమానాలు ఎదుర్కొంటున్నారు, మంత్రులు అవమానపరుస్తున్నారు, ఒకరినొకరు అవమానపరుచుకుంటున్నారు, ముఖ్యమంత్రి అవమానపరుస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల్ని, మేధావర్గానికి చెందినటువంటి మీలాంటి వాళ్ళని అవమానిస్తున్నారు. ఇంకోవైపు రైతు భరోసా సరిగా అందదు, అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటున్నారు, రాజకీయ సభ పెడితే ప్రతిపక్షాన్ని విమర్శించే పరిస్థితి లేదు, సొంత పార్టీ నాయకులు ఒకరినొకరు విమర్శించుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, బండ బూతులు నడుస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ లేవు, డిఎల్ లేవు, ఇప్పటికే 5+1 డిఎల్ రావాలి, అవి లేవు. అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగి జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే ఈరోజు అదే అశోక్ నగర్ ప్రజలు రాత్రికి రాత్రి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు ఏమన్నారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ జీవోలు ఇవన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఒక హంబక్ నడుస్తుంది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, కొట్లాట సరిగ్గా ఉండట్లేదు, మంత్రుల మధ్య సమన్వయం సరిగ్గా ఉండట్లేదు. అసలు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. ఉన్న బీసీ నాయకులకు ఏవో చిన్న చితక శాఖలు ఇస్తున్నారు. ఆ ఆరోపణలు మనమన్నాయి కాదు, మంత్రులే చేసినటువంటి ఆరోపణలు. ఇక ఉన్న మంత్రులకేమో ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి అవమానాలు, మీడియా ముందుకు వచ్చి దరిద్రమైనటువంటి ఆరోపణలకి, అలిగేషన్స్కి ఈరోజు వాళ్ళు సమాధానాలు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి మంత్రులు వెళ్ళిపోయారు. ఏం జరుగుతోంది సర్కారులో అంటే ఇదంతా మాట్లాడుకుంటే సర్కసే కనిపిస్తోంది. రైట్ శశి సార్? ఇప్పుడు శ్రీకాంత్ పాలనలో ఎక్కడ కూడా బాధ్యత కనపడదు. ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఇవాళ మొత్తం ఏమైపోయింది తెలంగాణలో? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ విమర్శలు చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అసలు ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రజల కోసం పనిచేస్తున్నామనేటటువంటి ఒక ఫీలింగ్, ఒక ఫీలర్ అయితే కనపడనటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర అసలు ఆ బాధ్యత ఎక్కడ కూడా కనపడట్లేదు శ్రీకాంత్. ఇవాళ అశోక్ నగర్ లో ఇవాళ ప్రభుత్వం తెలంగాణలో ఒక దశాబ్దం పాలించినటువంటి ప్రభుత్వం మారటానికి అత్యంత కీలకంగా పనిచేసింది ఏంటది? నిరుద్యోగులే కదా. అశోక్ నగర్ లో ఉన్నటువంటి నిరుద్యోగులే కదా, వాళ్ళ అసంతృప్తే కదా. ఇవాళ ఏం మారింది? ఇప్పుడు కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నాం కదా, ఇది ప్రజాపాలన అంటున్నాం కదా. ఏం మారింది? అదే అశోక్ నగర్ లో గతంలో ఏ నిరసనలు జరిగాయో ఇవాళ అదే నిరసనలు జరుగుతున్నాయి. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు గతంలో కంటే ఇప్పుడు నిర్బంధం ఎక్కువైపోయింది విద్యార్థుల పైన. విద్యార్థుల పట్ల పోలీసులు ఎంత అమర్యాదగా ప్రవర్తించారనే విషయాన్ని గత 2 రోజుల క్రితం అశోక్ నగర్ లో మనం చూసాం కదా.
ఒక ఎంత నిర్బంధం చేస్తున్నారు. హాస్టల్స్ నుంచి పిల్లలు రోడ్డు మీదకి తినటానికి కూడా కాలు పెట్టినటువంటి నిర్బంధాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాస్తవం. వస్తేనేమో విచక్షణ రహితంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదేనా మన ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు, ఎందుకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని హక్కు పిల్లలకు అడిగే హక్కు పిల్లలకు ఉంటే సమాధానం చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇవాళ మీరు అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ అమలు చేశారు? కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా అమలు చేశారా? చేయలేదు. తర్వాత మరి సినిమా టికెట్ల రేట్లు పెంచమన్నారు. ఎందుకు పెంచుతున్నారు అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీకే అదుపు లేకపోతే, మీదిక్కే కంట్రోల్ లేకపోతే సినిమా టికెట్ల రేట్ల విషయంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట మీదనే ఉన్నారనుకోవాలి. ఎందుకంటే ఆయన పెంచట్లేదు, బట్ ఆయన మంత్రిత్వ శాఖ ఆయన చేతిలో లేదు. ఆయన తెలియకుండా జీవోలు వెళ్ళిపోతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో నా శాఖ, ఆ శాఖకు మంత్రి నేనే కానీ ఆ ఫైల్ జీవోలు ఎట్లా పోతున్నాయి నా తెలియదు అన్నటువంటి మాట వచ్చిందంటే ఈ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ దట్ మినిస్ట్రీ. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఒకటను. రెండోది శ్రీకాంత్, అసలు ఒక పరిపాలనలో ఒక నిబంధన ఏంటంటే పాలనా నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతనే. అందుకే కదా ఫార్ములా ఈ కార్ రేస్ లో అత్యంత ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటది కేటీఆర్ పైన? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోలేదనే కదా. కాళేశ్వరానికి సంబంధించినటువంటి తమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టు నిర్మాణం ప్లేస్ మార్చినంది మన మంత్రివర్గంలో అనుమతి తీసుకోలేదనే కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు మంత్రివర్గంలో సమిష్టి నిర్ణయం తీసుకోలేదని ఆరోపణ చేస్తున్నటువంటి గత కేబినెట్ అట్లా ఉంచితే ఈసారి కేబినెట్ లో ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఏం చర్చలు జరుగుతున్నాయి, అందులో కూడా గొడవలు అవుతున్నాయా, అందులో ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటున్నాయా, ఈ కేబినెట్ సమావేశాలలో ఎన్ని నడుస్తున్నాయి అన్న ప్రశ్న ఒకటైతే కనుక అధికార ప్రతిపక్షం కాదు, అధికార పార్టీలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులే ప్రతిపక్షం వ్యవహరించే పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు మంత్రి ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. బట్ ఒక సినిమాటోగ్రఫీ మంత్రే స్వయంగా పత్రికాముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నాకు తెలియకుండానే జీవోలు జారీ అయిపోయాయని అంటే ఒక ప్రభుత్వ నిర్ణయము ఒక మంత్రికి తెలియకుండా జారీ అవ్వటం ఒక క్రైమ్ అయితే, సమిష్టి బాధ్యత లేకుండా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు విలువ లేకుండా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజలపైన రుద్దుతున్నారు, రాష్ట్రం పైన రుద్దుతున్నారంటే మరొక పరమైనటువంటి నేరంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమిష్టి బాధ్యత లోపించటం ఒకటి, ఆ కన్సర్న్డ్ మినిస్టర్ కు తెలవకుండా ఆర్డర్స్ జీవోలు జారీ అవ్వటం ఒకటి, ఇవన్నీ కూడా పాలనా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి శ్రీకాంత్. అది సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, లేకపోతే మేడారం పనుల విషయంలో కావచ్చు, మరి తర్వాత ఈ లిక్కర్ టెండర్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రతి సమస్య బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తప్ప, బట్ ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనపడట్లేదు. ఒక పాలనలో ఒక అస్తవ్యస్తత కనపడుతుంది, ఒక మోనార్కిజం కనపడుతుంది, ఒక వ్యక్తి కేంద్రంగా పాలన నడుస్తున్నట్టు అభిప్రాయాలు కనపడుతున్నాయి. బట్ ముఖ్యంగా ఈ పాలకుల మాటలను అధికారులు వినటం లేదనేది చాలా స్పష్టమవుతుంది. అధికారులు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ పెద్దల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా ప్రజలను అవమానిస్తున్నారు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా మభ్యపెడుతున్నారు అనేటటువంటివి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ప్రభుత్వ ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి అంశమే. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మంత్రుల మధ్య, మంత్రుల పైన, ముఖ్యమంత్రి మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, లేదంటే మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, పూర్తి ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన దీక్షలు కానీ, లేదంటే ఈ రోడ్ల మీకు చేస్తున్నటువంటి ప్రొటెస్టులు ఏవైతున్నాయో ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పట్టేది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇది వాస్తవ పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం. That's all for now. Next updates continue. Keep watching Raj.